అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ గ్రూప్ 2 మెయిన్స్ ఆఫ్టర్ ఆఫ్టర్ ద కీ చెకింగ్ ఎంతొస్తున్నాయి స్కోరు? మనం ఎక్కడున్నాం? మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? నెక్స్ట్ ఏంటి? ప్లాన్ బి రెడీగా ఉందా లేదా? మనకున్నటువంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు, మనకున్నటువంటి రకరకాల సర్కమ్‌స్టెన్సెస్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి? ప్రతి ఒక్క గ్రూప్ 2 రాసినటువంటి మెయిన్స్ అభ్యర్థి యొక్క ఇలాంటి సందేహాలన్నీ మదిలో మెలుగుతుంటాయి. సో, నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఏదో రాసామో ఎళ్తూ ఉంటారు. వాళ్ళు ఒక 50,000 మంది ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జాబ్‌లకు ప్రైవేట్‌లో, గవర్నమెంట్‌లో రకరకాల సెక్టార్‌లో, బిజినెస్‌లో వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. 20, 30,000 మెంబర్స్ ఈ డైలమాలో ఉంటారు అనుకుంటున్నాను. మాక్సిమం 10, 20,000 మెంబర్స్. జాబ్స్ వచ్చేవి 1000 మెంబర్స్ 1:2 సీబీటీ. ఫైనల్‌గా 900 వేకెన్సీస్ 900 మెంబర్స్‌కే జాబ్ ఇస్తారు. క్లోజ్. నెక్స్ట్ ఏంటి? ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా? గవర్నమెంట్ జాబే కావాలా? కొంతమంది ప్యాషన్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ గోల్. సో, అలాంటోళ్ళు నెక్స్ట్ ఉన్నటువంటి దారులేంటి? ఏం చేయాలి? ప్రైవేట్ ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఫ్యామిలీ సర్వ్ చేసుకోవాలి. పెళ్ళైన వాళ్ళుంటారు. బ్యాచిలర్స్ ఉంటారు. బట్ ఏజ్ ఎక్కువుంటది. సర్వ్ అవ్వాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. నేను ఏదో ఒక నిదానంగా అయినా గవర్నమెంట్ జాబ్ గెయిన్ చేయగలను. కొట్టగలను. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏ నోటిఫికేషన్స్ లేవు. నేను తెలుగు మీడియం తెలుగు మీడియం ఆంధ్రాలో ఏపీపీఎస్ రాయాలనుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క మైండ్‌సెట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయలేను. ఆల్టర్‌నేటివ్స్ ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలి? అదే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నంబర్ ఆప్షన్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎళ్ళొచ్చు. బ్యాంక్స్ పీఓస్ ఎళ్ళొచ్చు. రైల్వేస్‌కెళ్ళొచ్చు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రైల్వే రాసుకోవచ్చు. ఎన్ ఏదో ఒక జాబ్ అయితే ముందు సర్వ్ అవ్వాలి కదా! సో, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇంత కాంపిటీషను ప్రెజెంట్ నాకు ఇమ్మీడియేట్‌లీ సర్వ్ అవ్వాలి. నా ఫ్యామిలీని మూవ్ ఆన్ అవ్వాలి. ఇవన్నీ కోర్టు నోటిఫికేషన్ రద్దవుతుందా? అవ్వదా? ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒక స్కిల్ అప్‌డేట్ చేసుకొని 2 మంత్స్ కష్టపడితే స్కిల్ గెయిన్ చేయొచ్చు. ఏదో చిన్న కోర్సులు అలాంటివి. ఏ సెక్టార్ మనం పోవాలనుకుంటున్నాం ఆ సెక్టార్. కొన్ని ఐటీ లాంటివి కొన్ని 6 మంత్, 3 మంత్స్ కూడా ఉన్నాయి. సో, ప్రైవేట్ ఆర్గనైజేషన్ వెళ్తే స్టార్టింగ్ డీసెంట్ సాలరీ వస్తుంది. మూవ్ ఆన్ అవ్వచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ ముందైతే వస్తుంది. ఇమ్మీడియేట్‌లీ అయితే రాదు. చెప్పలేము నోటిఫికేషన్స్ ఇవి. జాబ్ క్యాలెండర్స్ అవి ఏమవుతాయో ఎవరికీ తెలియదు. సో, నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా నేను కన్ఫర్మ్ జాబ్ కొట్టాలంటే ముందు నువ్వు ఎకనామికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. నిన్ను నువ్వు మూవ్ చేసుకోవాలి. నీ ఎనర్జీ వేస్ట్ అవ్వకూడదు. జాబ్ చేయాలి. ఏదో ఒక జాబ్, బిజినెస్ ఏదో ఒకటి చేసినా నీ ఎనర్జీ వేస్ట్ అవ్వకూడదు. టైమ్ వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించుకొని దాన్ని ప్లాన్ బి రెడీ చేసుకొని వెళ్ళటం మొత్తం పని. నేను అలానే చేశాను. ప్లాన్ బి చూసుకున్నాను. నాకు నోటిఫికేషన్స్ లాస్ట్ టైమ్ రానప్పుడు నెక్స్ట్ వితిన్ 6 మంత్‌లో నేను ప్లాన్ బి రెడీ చేసుకొని జాబ్‌కెళ్ళి అప్ టు ఈ నోటిఫికేషన్ వరకు జాబ్ చేసుకున్నాను. ప్లాన్ బి కన్ఫర్మ్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. నేను ఇన్ కేస్ జాబ్ రాకపోతే నెక్స్ట్ ఏంటి? ఉండాలి కదా! నేను అదే చదువుతాను. నువ్వు టాలెంటెడ్, స్కిల్ బట్ నీకు టైం కలిసి రాకపోతే నువ్వేం చేయగలవు? కర్నూల్ లాంటి మహావీరుడికే ఓటమి తప్పలేదు. అతను సామర్థ్యం లేదు కాదు. అతనికి అన్ని విద్యలు తెలుసు. సామర్థ్యం ఉంది. రకరకాల కర్నూటి చావుకు 100 కారణాలన్నట్టు నీ ఫెయిల్యూర్స్‌కి ఏదో ఒక చిన్న కారణం చాలు కదా! ఇప్పుడున్న కాంపిటీషన్‌లో ఒక చిన్న మిస్టేక్స్ నువ్వు సీరియస్‌గా ప్రిపరేషన్ అయ్యావు. లాస్ట్ ఎగ్జామ్ మెయిన్స్ జరిగే సినారియో నీకు తెలుసు. లాస్ట్ మొమెంట్ 1 వీక్ ముందు ఏం జరిగిందో అందరికి తెలుసు ప్రతి అభ్యర్థి. ఆ మైండ్ సెట్‌లో ఆ ప్రెషర్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి నీ జాబు పోవచ్చు. అంత మాత్రం నీకు తెలివి లేదని కాదు. నీకు సామర్థ్యం లేదని కాదు. నువ్వెందుకు పనికిరావని కాదు. టైం, సిట్యుయేషన్స్ అంత మాత్రం నువ్వు మళ్ళీ జీవితమంతా నువ్వు అక్కడికి ఆగిపోకూడదు.
నువ్వు మళ్ళీ సర్వ్ అవ్వాలి, నువ్వు ముందుకెళ్ళాలి. మళ్ళీ నీకంటూ ఒక చరిత్రలో అంటే నీ లైఫ్‌లో కొన్ని పేజెస్ ఉండాలంటే నువ్వు ఎక్కడ స్టక్ అవ్వకూడదు. మూవ్ ఆన్ అవ్వాలి. కొంతమంది ఎలాగైనా నా నోటిఫికేషన్ రద్దవుతుంది. మళ్ళీ నాకు ఆపర్చునిటీ దొరుకుద్ది. నేను చేసేస్తామంటే అది టైమ్ వేస్ట్. నోటిఫికేషన్ రద్దవ్వదు. 100 కొన్స్ 200% రద్దవ్వదు. రిజల్ట్స్ కొంచెం డిలే అవ్వచ్చు కానీ రద్దవ్వదు. ఎగ్జామ్ ఎక్కడ లీకేజీ అలాంటివి ఏం జరగలేదు. అలాంటి అన్న నోటిఫికేషన్స్ కూడా రద్దవ్వలేదు. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఆ నోటిఫికేషన్ రద్దవుతుంది. మళ్ళీ మాకు ఛాన్స్ వస్తది. మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాం. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు కంటిన్యూ చేస్తే ఓకే. ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ సక్సెస్. ఎగ్జిక్యూటివ్ కూడా కొట్టొచ్చు. కానీ ఇప్పుడు అన్‌సీజన్. నోటిఫికేషన్ లేని టైంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఓన్లీ గ్రూప్స్ లాంటి వాటికి ప్రిపేర్ అయ్యి, ఈ అన్‌సీజన్‌లో ఎంత టైమ్ నువ్వు స్పెండ్ చేయగలవు? డిపెండ్ అపాన్ ది స్టూడెంట్ మెంటాలిటీని బట్టి కూడా ఉంటుంది. నువ్వు ఎంత నీ సామర్థ్యం నువ్వు ఎంత ప్రొడక్టివిటీగా యుటిలైజ్ చేసుకోగలవు. సో, ఇవన్నీ ఎందుకు వచ్చే ఆ టైంలో 1, 2 ఇయర్స్ నేను ఆల్రెడీ సిలబస్ అంతా కవర్ చేశాను. నాకు ఎడ్జ్‌లో మిస్ అయింది. నాకింత టైం ఉంది. నువ్వు ఏదైనా జాబ్ చేసుకుంటూ 3-4 అవర్స్ చదువుకో, రివిజన్ చేసుకుంటూ అప్డేట్ చేసుకో. ఆ టైంలో ఒక 6 మంత్ కూర్చో. క్లియర్ చేస్తావు. ఇటు నీకు మనీ ఎర్న్ అవుతుంది. నీకు స్కిల్ గ్రో అవుతావు. సో, నీ ఏజ్ రకరకాలయన్నీ నెక్స్ట్ ఫర్దర్ ఇన్ కేస్ నెక్స్ట్ టైమ్ లాగానే ఉంటుంది. అప్పుడు కాంపిటీషన్. అప్పుడు ఏదన్నా మళ్ళీ ఎడ్జ్ అలాంటిదంతా రిస్క్ ఫ్యాక్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఎడ్జ్‌లో మిస్ అయిపోతే లైఫ్ అంతా ఖతం అయిపోద్ది. అలాంటిదేమి ఉండదు. ఏదైనా చేసుకున్నాం అనుకోండి జాబు సర్వ్ అవ్వచ్చు. ఏదైతేమండి జాబ్ చేసుకుంటే ఏదైనా డబ్బులే గదా! ప్రైవేట్‌లో చేసినా గవర్నమెంట్ జాబ్‌లే. బట్ కొంతమంది ప్యాషన్ ఉంటుంది. కాదనను. చేయాలి, సర్వీస్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. చాలా తక్కువ మంది. చాలా మెజారిటీ పీపుల్స్ మనీ కోసమే ఏ జాబ్ అయినా ప్రైవేట్ చేసినా, గవర్నమెంట్ చేసినా ఏదైనా. చాలా తక్కువ మంది సర్వీస్ చేయాలని. ఇన్ కేస్ నువ్వు సర్వీస్ చేయాలని నీకు ప్రజల సర్వీస్ చేసే ఆపర్చునిటీ లేని వేరే సెక్టర్ జాబ్ వస్తే నువ్వు జాబ్ వదిలేస్తావా? చేస్తావు కదా జాబ్. అల్టిమేట్ నువ్వు సర్వ్ అవ్వాలి. నీ ఫ్యామిలీ పోషించుకోవాలి. నువ్వు గో డిపెండ్ అవ్వకుండా నీ ఇండివిడ్యువాలిటీ బతకాలి. ఇదే మెయిన్ గోల్. నీకంటూ ఒకటుండాలి. సెక్యూర్ లైఫ్. దాంతో పాటు ప్రజలకు సేవ చేస్తే ఇంకా బెటర్. ఇంతకంటే ఏముండదు. సో, మై ఒపీనియన్ ప్లాన్ బి రెడీ చేసుకోవటం. అంటే రిజల్ట్స్ బోర్డర్‌లో లేని వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటది. వాళ్ళు ప్లాన్ బి రెడీ చేసుకోవడం ఉత్తమ పని. మై ఒపీనియన్. నేను చేసి నాకు రైట్ అయింది. మిగతా వాళ్ళకి కరెక్ట్ అయిద్దని నేను చెప్పను. పర్సనల్ ఒపీనియన్. సో, మంచి స్కోర్ ఉన్న వాళ్ళకు ఆల్ ది బెస్ట్. వాళ్ళకి మంచి ఎగ్జిక్యూటివ్ వచ్చేస్తాయి. అబోవ్ 200, 100% చెప్పాను నేనని ఆల్రెడీ. లాస్ట్ జూనియర్ అసిస్టెంట్ అయినా 60% ప్లస్ ఆర్ మైనస్ 15% అదే కేటగిరీ వైస్ ఛాన్సెస్ ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ అసిస్టెంట్ అయినా వస్తుంది. డోంట్ వరీ. హోప్‌తో ఉండండి. 2025లో సీరియస్ యాస్పిరెంట్స్ గుడ్ న్యూస్ మేబీ 2 వీక్స్‌లో రిజల్ట్స్